నిర్మాత శిరీష్ రెడ్డి, దిల్ రాజు బంధువు మరియు మెగా కాంపౌండ్ మధ్య వివాదం ప్రధానంగా రామ్ చరణ్ మరియు అతని కుటుంబ సభ్యులను సూచిస్తుంది. రామ్ చరణ్ నటించిన మరియు శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత శిరీష్ బహిరంగ వ్యాఖ్యల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. వివాదం యొక్క ముఖ్య అంశాలు: ఆర్థిక ఒత్తిడి మరియు ప్రజా వ్యాఖ్యలు. గేమ్ చేంజర్ సహ నిర్మాత శిరీష్ రెడ్డి చిత్రం నిరాశపరిచిన తర్వాత వారి నిర్మాణ సంస్థ ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక నష్టాలను బహిరంగంగా చర్చించారు. వైఫల్యం తర్వాత రామ్ చరణ్ లేదా దర్శకుడు శంకర్ తనను లేదా తన సోదరుడిని సంప్రదించలేదని, మర్యాదపూర్వకంగా కలవడానికి లేదా సహాయం అందించడానికి కూడా ప్రయత్నించలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను ఎవరినీ నిందించలేదని, ప్రధాన నటుడు మరియు దర్శకుడి నుండి మద్దతు లేదా అంగీకారం లేకపోవడాన్ని ఎత్తి చూపారని ఆయన స్పష్టం చేశారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. తప్పుడు వివరణ మరియు భావోద్వేగ విస్ఫోటనం. శిరీష్ బంధువు మరియు సీనియర్ నిర్మాత దిల్ రాజు శిరీష్ వ్యాఖ్యలు తన మొదటి ప్రధాన మీడియా సంభాషణ సమయంలో చేశామని మరియు ఆర్థిక ఒత్తిడి కారణంగా తాను భావోద్వేగానికి గురయ్యానని స్పష్టం చేశారు. దిల్ రాజు ఈ వ్యాఖ్యల వెనుక ఎటువంటి దురుద్దేశం లేదని, రామ్ చరణ్ మరియు మెగా కుటుంబంతో వారి సంబంధం ఇప్పటికీ స్నేహపూర్వకంగా ఉందని నొక్కి చెప్పారు. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు శిరీష్ ప్రభావితమయ్యారని మరియు అతని మాటలను చెడుగా ఎంచుకుని ఉండవచ్చు, కానీ నిజమైన శత్రుత్వం లేదని ఆయన అన్నారు. మెగా కాంపౌండ్ తో ప్రత్యక్ష విభేదాలు లేవు. ఊహాగానాలు ఉన్నప్పటికీ సమస్యాత్మక నిర్మాణ సమయంలో రామ్ చరణ్ వాస్తవానికి చాలా మద్దతు ఇచ్చారని దిల్ రాజు బహిరంగంగా పేర్కొన్నారు. రామ్ చరణ్ తో మరో ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నామని, ఇది కొనసాగుతున్న వృత్తిపరమైన సంబంధాలను మరియు శాశ్వత పరిణామాలను సూచిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. విస్తృత మెగా కాంపౌండ్ ప్రమేయం లేదు. ఈ వివాదం ప్రధానంగా సినిమా వైఫల్యం తర్వాత రామ్ చరణ్ ప్రతిస్పందనకు సంబంధించి శిరీష్ వ్యాఖ్యల గురించి. సినిమా విడుదల సమయంలో చిరంజీవి మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పడం తప్ప మొత్తం మెగా కాంపౌండ్ లేదా చిరంజీవి వంటి ఇతర సభ్యులతో కూడిన విస్తృత వివాదం గురించి శోధన ఫలితాల్లో ఎటువంటి ఆధారాలు లేవు.